నమస్కారం అండి. అలర చంచలమైన ఆత్మలందుండని కలవాటు చేసే నీ ఉయ్యాల, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపే నీ ఉయ్యాల. ఉయ్యాల ఉయ్యాల అంటారు అన్నమాచార్యుల వారు. చంచలము అంటే అటు ఇటు కదులుతూ ఉండుట, చంచలము అంటే స్థిరం లేకపోవుట. అలాంటి ఆత్మస్వరూపంగా నీవు ఉన్నావు కాబట్టి నీకు ఈ ఉయ్యాలలో అటు ఇటు కదలడం, ఊగడం నీకు అలవాటయ్యింది అంటారు శ్రీ వెంకటేశ్వర స్వామిని అన్నమయ్య. అంటే స్వామి మనందరి శరీరాలలో ఆత్మగా ఉన్నారు అన్న విషయం తెలియజేస్తున్నారు అన్నమయ్య. అలాగే పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపే నీ ఉయ్యాల. అంటే మన యొక్క ఉచ్ఛ్వాస పవనము అంటే ఊపిరి, ముక్కు ద్వారా మనం లోపలికి తీసుకునే గాలి, దీనినే ఉచ్ఛ్వాస పవనము అంటారు. దానిలో నువ్వు ఉన్నావు అన్న విషయాన్ని తెలియజేస్తుంది ఈ ఊయల. అంటే మనలో నిరంతరము తిరుగుతున్న ఊపిరిలో ఆ యొక్క శ్రీనివాసుడు కొలువై ఉన్నాడు అన్న భావాన్ని ఈ ఊయల తెలియజేస్తుంది. అంటే స్వామివారు ఆత్మస్వరూపంగా మనలో ఉండి నిరంతరము మన ఊపిరిగా ఉండటం వలన స్వామివారికి ఊయల అలవాటయ్యింది అంటారు అన్నమాచార్యుల వారు.